బేబీ నా ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా నువ్వు బతుకుతావా? నేను బతకలేను. ఎదులా తదులా తలచి నాకు కనుల కొనుకు లేకుండా పోయింది. పువ్వులు పెట్టుకొని ఎదులా తదులా ఓడిపోయాననుకుంటనే. ఆ కల్లా లేకపోతే చేప కల్లా సడన్గా గుండె అయిపోయింది, కలకి అయింది అనుకుని. ఎట్టు పోయినా చావైనా మరణమైనా నీతోనే అనుకుంటున్నా. కన్ను పుట్టన కోరికైనా నిన్ను ముట్టగా ఎట్లా తొయ్యకు, అర్థమవుతుందా? జనని జనని డైలాగ్ కొట్టినా ఏ పిల్ల దగ్గర పోయి కొడదాం అనుకుంటున్నావు? ఆ డైలాగ్ అది కొరికినా నేనే. ఏం బాలేదు. బానే ఉన్నావా? బానే ఉన్నా. మరేంటి మా ఇంటి పక్కన గోల్డ్ షాప్ లో గోల్డ్ పోయిందంటే అంటే నువ్వు బంగారం కొంచెం కొరుక్కు తినవయ్యా. ప్రపంచం కనబడుతున్నా? అమీర్పేట ట్రాఫిక్ ఉందా లేదా? రైట్ గాయ్స్, సో ఇప్పుడు నేను పైన వాతావరణం చల్లగా ఇప్పుడే వాన పడ్డది, సో క్రేజీగా ఉంది. సో ఇప్పుడు నేను పండుని పిలుస్తా. చాలా రోజులైంది ఫ్లట్టింగ్ చేయక. ఇప్పుడు సడన్గా ఫ్లట్ చేస్తే ఆ రియాక్షన్ ఎట్లుంటో మనం క్యాప్చర్ చేద్దాం. పండు నువ్వు పిలుద్దాం పైకి, ఫోన్ చేస్తాం. చెప్పు బ్రో. హే నా అందరి లక్షకి ఇవా ఫోన్. నువ్వుకే పండు లేకుండా బతుకు, అర్థమైందా? ఇక్కడ పండులే ఏం లే, పెట్టు ఫోన్ ప్లీజ్. పండుగ ఫోన్ ఇవా, మాట్లాడాలి ప్లీజ్. నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు మధ్యలో? పండుగకి పండుగ ఫోన్ ప్రేమతో మాట్లాడాలి. చాలా మా బేబీతో మాట్లాడాలి. బతకవా? బేబీ నా ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా నువ్వు బతుకుతావా? నేను బతకలేను. చాలు అగో. అయ్యా ఈరోజు ఏమైంది? అందుకే నేను తుఫాన్ పడుతుంది. మన ఏ పండుగ ఫోన్ జల్దీ. ప్రేమ గంటలు మోగుతున్నాయి గుండెల్లా. ప్రేమేందో కానీ మోగుతున్నట్టు. ఫస్ట్ ఇయర్ సోదమ్మా. హే బేబ్స్ చెప్పు. కాదు, నైట్ నిద్రపోయావా నువ్వు? అవును. నువ్వు నిద్రపోయినందుకు నువ్వు నా కళ్ళలోకి వచ్చిన అనుకుంటా నైట్. చెప్పు. ఏం లేదు, నీతో చాలా పర్సనల్గా మాట్లాడాలి. పైకి రావచ్చుగా బేబీ. ఐ లవ్ యూ. ఏమైందిరా నీకు? ప్రేమ అయింది. ఒకదాని వేరా, అంత తొందర మట్టుకురాకు నువ్వు తోంట. సరే. యా తదుల మధుల కదుల నాకు ఏ ఎదకు గుండె. నైట్ కలుస్తా. పండు వస్తా, చూస్తా. లోపల పో, ముద్దా తీసుకో. ఎదులా తదులా తలచి నాకు కనుల కొనుకు లేకుండా పోయింది. బేబీ దానితో ప్రేమగా మాట్లాడాలి. పిచ్చి పట్టిందా? మాట్లాడద్దండి, మాట్లాడా. చెప్పు. ఎందుకు ఇంత అందంగా అవుతున్నాడు రోజుకి? ఒకసారి ఏమైంది? సడన్గా గుండె అయిపోయింది, కలకి అయింది అనుకుని. ఏమైంది? నువ్వు బాయికి అంటున్నావు, ఈయన ఎందుకు పట్టుకొచ్చినావు? ఆడంగా ఎందుకు పట్టుకొచ్చాను? డైగ్రామ్ పీ నోట్లో పెడతా లేదని అసలుకి మా బేబీతో పర్సన్ మాట్లాడాలి.
నీ కీర్తి లోకాలు పలిక ఎల్లోరా శిల్పాలు ప్లీజ్ ఏంటి ఇలా చెల్లెలు ఉన్నాము ఇట్లా అంటావు, ఇట్లా అంటావు ఏంది నీది? నాకు రసరస నాకు అర్థం కాదు. మీరే ఉన్నారు దునియాలో లేని రోమియో జూలియట్ మరి. చూడు చూడు నా కళ్ళకి చూడు మా బేబీని ఎంత అందంగా ఉంటుందో. పండగ కానీ పొంగిపోయి అర్థమవుతుంది ఎలాడో అని చెప్తారు బయట ఎన్నో చేస్తారు. ఏంటి మధ్య అదే మా బేబీని చూసుకుంటా. వైజాగ్ వెళ్ళొచ్చు అంటే వైజాగ్ నిన్న నాకు కళ వచ్చింది బేబీ. ఏంటి ఆ కళ్ళలో నువ్వు నేను గుర్రం మీద గుర్రం నువ్వేనంట ఆశవాడు అత్యాశవాడ వినే ఆ గుర్రంకి ఇట్లా కొమ్ము ఉంటుంది, దాన్ని యూనికార్న్ అంటారు. ఏమంటారు? యూనికార్న్. దానికి రెక్కలు కూడా ఉంటాయి. యానిమల్ సినిమా లాగా ఆగు మధ్యలో రాగు. ఆడంగి రెక్క మాట్లాడక అర్థమైందా? పువ్వులు పెట్టుకొని ఎదులా తదులా ఓడిపోయాననుకుంటనే పాట నేర్చుకొని మాట్లాడు. ఏమైంది? కిలికిలి భాషలో పాడబడినా నువ్వు కూడా అలాగే ఉంటావులే. నీ నవ్వు పడిపోతుంది, ముచ్చాల పట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైంది? ఏమైంది అసలు నీకు? నాకు అర్థం కాదు. ప్రేమ ఎక్కువ ఇప్పుడు లేని ప్రేమ కావాలని ఏదో ఉంది. నైట్ పండు మీద కళ్ళు వచ్చింది నాకు కళ. కళ్ళు వచ్చింది అదే గుర్రం కళ. ఏ నువ్వు రావై అలాగే ఉంటావు. మీరు అసలు సరిగ్గా నా ప్యాంట్ తెల్ల. సారీ నీకు పువ్వు తెద్దాం అనుకున్నా, దానికోసం అది తెచ్చిన. పువ్వు ఇస్తాను. కొత్త ప్యాంటు మరి తడతాడు అవుతుంది. ఏంటిది అది? చుట్టూ తిరుగుతున్నా. అది చెవులోకి వెళ్ళే ముందు నేను నీ గుండెలోకి వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ ఒక బీజిఎం పడిపోతా బాబాయ్ నన్ను కాపాడండి. అది వచ్చి పైకి వస్తుంది. ఏమైతుంది అలా నాకు అర్థమైతుంది. చెప్పాలి అసలట బేబీ పువ్వు తీయకట్లా. బానే ఉన్నావా? బానే ఉన్నా. మరేంటి మా ఇంటి పక్కన గోల్డ్ షాప్ లో గోల్డ్ పోయిందంట. అంటే నువ్వు బంగారం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. ఎడ్డుకలేదా భలే ఆ పాట తప్ప ఏదో మాట్లాడు. ఇంటికలు కళ్ళలో పోతే కళ్ళు పోతాయి. నీ కళ్ళు పోయినంటే నా గుణకాయ పోతుంది. ఒక మాట అడుగుతా ఒక్కసారి నువ్వు ఇన్ని డైలాగులు కొడుతున్నావు. ఏ పిల్ల కడిగా ఈ డైలాగులు కొడదామని నేర్చుకుంటున్నావు. ఈ డైలాగులు కొడుతున్నావు. అర్థం కావట్లేదు. నువ్వు డైలాగ్ ఇన్ని గనం కొట్టినా ఏ పిల్ల దగ్గర పోయి కొడదాం అనుకుంటున్నావు ఆ డైలాగ్? నాకు నా పిల్లు ఇంకేం పిల్ల ఈ కావాలి? పిల్ల సెట్ కావాలి డైలాగ్. బేబీ సిగ్గులే నువ్వు ముట్టుకోకట్లా నా బంగారా. నాకు మాసిపోతుంది. ట్రాయ్ చెప్పు. సినిమాకి వెళ్తావా? నాకు నీతో 3 జన్మల ప్రపంచం ప్రేమ గోవా పోతావు ఒకటి. ఎట్టు పోయినా చావైనా మరణమైనా నీతోనే అనుకుంటున్నా. చావు మరణం ఒకటే కదా. సారీ నిజంగా ఇంత తుఫాన్ ఎందుకు పడుతుంది? ఎందుకు వర్షం పడుతుంది 3 రోజుల నుంచి? ప్రేమ చూపిస్తున్నా. పెళ్లి చూసుకుంటారని అన్నాడు. తెలిసిపోయింది బ్రో నీదంతా. దగ్గరికి రాగా నీ ముక్కెందుకు అలా అంత అందంగా ఉంటుంది? ముక్కులకి చీముడు వచ్చినా కూడా బానే అందంగానే ఉంటది. జరగట్టు దేవుడు నాకు తెలిసి నీ ముక్కుని 3 గంటల సేపు చెక్కింది అనుకుంటా. అందుకని అంత మంచి ముక్కు. ముక్కు జలికి రాకు. ఆ కళ్ళా లేకపోతే చేప కళ్ళా? నీ ముఖం మీద అలా ఉంది గడ్డలాగా. గడ్డ లేదు మొడ్డ నిందని అన్నీ అలా మాట్లాడుతుంది పాప. అన్నతో ఏం మాట్లాడాలి? నేను మా సైకి ఇది పీ పెడతా నోట్లా. చూపండి మా బేబీతో కళ్ళు తిరుగుతున్నాయి. హాస్పిటల్ తీసుకొస్తావు పోయి? అంతే తిరుగుతాయి. ఎందుకంటే మాయ మాటల పడకి అంటే వినవే బాబు. చెప్పండి మనం 10 మంది పిల్లలు కదమ్మా. లేదా అయ్యా ఫస్ట్ పెళ్లి చేసుకోమని చెప్పు. పిల్లల సంగతి పిల్లని బతకమంటున్నావా చచ్చిపోమంటున్నావా? రొనాల్డో తెలుసా? రొనాల్డో సాకర్ ఫుట్బాల్ ఆడతాడు. మనోడు పెళ్లి చేసుకోకుండా 5 మంది అన్నాడు. అది ప్రేమ అంటే. పెళ్లి ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మనం కూడా అట్లా స్టార్ట్ చేద్దాం. మనం ఇంకొన్ని రోజులు అయితే నాకు అన్నం పెట్టలేడు, నా భర్త ఉతకలేదని చెప్పి డివోర్స్ అప్లై చేసుకుంటారు. నా కళ్ళలో చూడు ప్రపంచం ఏం కనిపిస్తుంది? ప్రపంచం కనబడుతుందా? అమీర్పేట ట్రాఫిక్ ఉందా లేదా? అరే చాలన్నా మీది ఏందన్నా నాకు అర్థం కాదు. వైజాగ్ నీకు ఏం కావాలి చెప్పి రోజు నీకు ఏదంటే దానికి బ్రేకప్ కావాలి. నాకు ప్రేమ కావాలి. సంసారం మంచిగా ఉంది ఉండని. ప్రేమ కావాలి. ఇది నాకెందుకు ఆడలాడడం మేమేం చేసుకోవాలి? నాకు అమీర్పేట షాపింగ్ కావాలి మా అమ్మ. ఇప్పటిదాకేమో ప్రపంచం అన్న చూపిపో తీసుకో. షాప్ కావాలా? అమీర్పేట్ లో షాపింగ్ అమీర్పేట మొత్తం కావాలి.
అన్ని మాటలు అంత మాట నాకు అమీర్పేట మొత్తం కొనేస్తాడు ఇప్పుడు. నీకు అమెరికా కావాలా అమీర్పేట కావాలా? నాకు అమీర్పేటే కావాలి. అమెరికా పోదాం. అమెరికా వద్దు. తెల్లోళ్ళు ఉంటారు అలా, ఎంతమంది తెల్లోళ్ళు ఉన్నా నా మనసు మాత్రం ఈ తెల్లదాని దగ్గర కొట్టుకుంటుంది తెలుసు. అది ప్రేమ, అర్థమైందా? పోరా, ఏమైంది నీకు? ఒక్క ఇట్లా ఒక్క కిసి పెట్టుకుంటే ఇట్లా కన్ను పుట్టన కోరికకైనా నిన్ను ముట్టగా బాగుంది తెలుసా? ఏ రాసిలా కాదే, ప్రేమ చూపిస్తా. వాడు మ్యాటర్కి వస్తాడు. ఆగు. నువ్వు నాకు దొరికిన వజ్రానికి తెలుసా? పిచ్చి పట్టింది. ఎవరికి పిచ్చి పట్టింది? ఎందుకు? ఇట్లా మాట్లాడుతుంటే తల్లి చుడు తల్లి నానా ఏంటి మమ్మా నీ కుళ్ళు కదా నీ ఓడికి మాట్లాడడం ప్రేమ, దానికి కుళ్ళు చక్కన కొడుకు ఆడదని పొలుస్తారు. నా పిల్ల ఎవరు? నా పిల్ల చోది దెంగకరా. చెప్పు మ్యాటర్ ఇదే. ఏం కాదు నీకు, ఎందుకు కులుకుతున్నావు? పైగా అనుకుంటా వేరే పిల్ల కావాలా? రాత్రి కళ్ళకి అనే పండు ఇదేంటి? ఇటుమర్రు ఏంటిది? పండులో మార్కుంది, మద్దరు మార్కుంది, మార్కుంది. ఏం మార్కు? మార్కుంది. అది కొరికినా నేనే. బాగుంటావు అజ్జని. ఏం బాగా అసలు అలా అనిపించింది. ఏం పుట్టింది ఏం చేయలేనా? నీ ముక్కేడుంటో మూదేడుంటో తెలియదు. ముక్కు మూతి ఇదేనా? ఒకటి రెండు ఒకటే లాగా ఉంది. నీకు ఆగా కనిపిస్తున్నాయా? నీ ముక్కేది ఇంత చాపు ముక్కులా ఉంది. నీ ముక్కేడు అలాగుంది, ఎంతలాగా ఉంది? నా ముక్కులు ఎంటికలు ఉంది. మా ముక్కులో ఉండవా? ఎడిపోతున్నా నన్ను వదిలేసి. నీ నచ్చ చూడలేక దెంగే బుద్ధి అవుతుంది నాకు. నువ్వు నేను బీర్ తెచ్చుకున్నా, అదే ఫ్రూట్ బీర్ తెచ్చుకుని అక్కడ కూర్చొని తాగుదాం. బీర్ కాదు, ఫ్రూట్ బీర్. బీర్ అయితే ఇంకా మీరు అసలు నాకు అర్థం కాదు. అయితే కదా పదను సోది వెనలా మిమ్మల్ని ఓడరా పండగ చూడు చూడంటారు. యాక్టింగ్ చేస్తున్నావా? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా. వాళ్ళిద్దరు పంపి తెల్ల ప్రపంచం నా గుండెలోకి చేరేసి కిసి పెట్టవా? ఎంత బాధపడుతున్నా మా వాడు కూడా ఎంత బాగుంటావు. వైజాగ్ కూడా వైజాగ్ లో ఎవరు కావాలా? పోతావా? పోయినావు కదా మరి. పోయి వచ్చిన తర్వాత కూడా ఎందుకు అట్లా? ఇప్పుడు నా పెదవులతో ముద్దు పెడితే నువ్వు కరిగిపోతాను భయం అయితే. ఎట్లా కూడా పెట్టు. అప్పుడు చూపి, దాన్ని చూపి. ఏం బాలేదు. పాపమే అది. ఎందుకు ఎప్పుడే కదా పోయి వచ్చినావు కదా. గుర్తురాడా? ఎవరైతే గుర్తొస్తున్నాడో వాడికి చెప్తున్నా. కానీ బ్రేకప్ చెప్పి పడ్డది. ప్రేమ అంటే కోమని మందునే. ప్రేమ అంటే మీద భలే కొట్టిందా? ఎట్లా తొయ్యకు, అర్థమవుతుందా? ఇక్కడ బీజిఎం వేసుకోండి. నా బాధ ఏం తెలుసా? పండగకే బోలమంది. ఇప్పుడు ఎందుకు ఇంతగానో ప్రేమ మాట్లాడుతుంటే, నేను గుర్రం కథ వచ్చిందని చెప్పినగా, గుర్రం మీద పోతుందని చెప్పిన. గుర్రం నేనే నడిపేది, నేను కాదు వేరుడు. అట్లే చెప్పు. నువ్వు ఉన్నావు, వాడు అది చేసుకొని ఉన్నావు. భయం అయింది బేబీ. అందుకని రాత్రి కలలేనా ఏంది? నువ్వు రామ్ గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నా. చెప్పకే పూక. అవును జనని రామ్. నువ్వు జనంతి రామ్ అంటున్నాను. జనని జనని బేబీ నిజం చెప్పు, నువ్వు గుర్రం ఎక్కి పోతావు వేరే. ఇప్పుడు పోతురా అందుకే తగిలింది, గట్టి తగిలింది పాపం. మండుతున్నట్టు పాపం ఎక్కడ.
కనబడుతుంది కరీంనగర్ ఏంది రైట్ తీసుకో కొడతావు కాలు పట్టుకుంటే కాలు పట్టుకుంటే వద్దు ఇంత తెచ్చి పెడతా ఇంత తెచ్చి పెడతా పీడనే ఉందా